మెడికల్ బిల్లింగ్ ఈ మాట వినగానే మనలో చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. అదొక పెద్ద చిక్కుముడిలా అనిపిస్తుంది. కానీ నిజానికి ఈ క్లిష్టమైన ప్రాసెస్ వెనుక ఒక పద్ధతైన ప్రయాణముంది. సో ఈరోజు మనం ఆ ప్రయాణంలో అడుగడుగునా ఏం జరుగుతుందో విడమర్చి చూసేద్దాం. సాధారణంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, చూపించుకుంటాం, మందులు తీసుకుని ఇంటికొచ్చేస్తాం. సింపుల్. కానీ అసలు కథ మొదలయ్యేది ఆ తర్వాతే. మన అపాయింట్మెంట్ దగ్గర్నుంచి ఫైనల్ పేమెంట్ అయ్యేంత వరకు తెరవెనుక ఏం జరుగుతుంది? ఒక పేషెంట్గా మన వైపునుంచి ఈ మొత్తం ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ముందుగా చెప్పాలంటే ఈ మొత్తం ప్రాసెస్కి ఒక టెక్నికల్ పేరుంది. దాన్ని రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ లేదా సింపుల్గా ఆర్సీఎం అంటారు. ఇందులో సైకిల్ అనే పదం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది జస్ట్ బిల్లు పంపి డబ్బులు తీసుకోవడంతో ఆగిపోయేది కాదు. ఇదొక పూర్తి చక్రమన్నమాట. అంటే ఒక పేషెంట్ అపాయింట్మెంట్ తీసుకున్న దగ్గర మొదలై డబ్బులు పూర్తిగా వసూలయ్యే వరకు ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. సరే, ఇంతకీ ఈ క్లెయిమ్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మనం అనుకుంటాం డాక్టర్ని కలిసిన తర్వాత అని. కానీ ఆశ్చర్యంగా పేషెంట్ డాక్టర్ని కలవకముందే ఈ ప్రాసెస్ మొదలవుతుంది. అదే రోగి చెక్-ఇన్ దశ. ఈ మొదటి దశలో రెండు చాలా ముఖ్యమైన స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, పేషెంట్ అపాయింట్మెంట్ తీసుకోవడం, వాళ్ల ప్రాథమిక వివరాలు అంటే ప్రీ రిజిస్ట్రేషన్ చేయడం. సెకండ్, వాళ్ల ఇన్సూరెన్స్ అర్హతను అంటే ఎలిజిబిలిటీని వెరిఫై చేయడం. ఈ స్టార్టింగ్లో తీసుకునే ఇన్ఫర్మేషన్లో చిన్న తప్పు దొర్లినా సరే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఈ స్టెప్ చాలా కీలకం. అంటే మనం ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా లేదా ఆన్లైన్లో ఒక ఫారం ఫిల్ చేసినా అప్పుడే మనం ఈ బిల్లింగ్ ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోయినట్టే. మన పేరు, అడ్రస్, ఇన్సూరెన్స్ పాలసీ నంబర్, అసలెందుకు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, ఇలాంటి వివరాలన్నీ ఈ టైంలోనే తీసుకుంటారు. అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయ్యాక హాస్పిటల్ సిబ్బంది వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడతారు. ఎందుకు? మన ప్లాన్ వివరాలు తెలుసుకోవడానికి. అంటే మనం ప్రతి విజిట్కి కట్టాల్సిన చిన్న అమౌంట్ అంటే కోపే ఎంత, ఇన్సూరెన్స్ కవరేజ్ స్టార్ట్ అవ్వకముందు మనం సొంతంగా కట్టాల్సిన మొత్తం అంటే డిడక్టబుల్ ఇంకా ఎంత మిగిలి ఉంది, మనం తీసుకోబోయే ట్రీట్మెంట్కి ముందు పర్మిషన్ అదే ప్రయర్ ఆథరైజేషన్ ఏమైనా అవసరమా, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ స్టేజ్లోనే తెలుసుకుంటారు. సరే, చెక్ ఇన్ అయిపోయింది, పేషెంట్ డాక్టర్ని కలిశారు, కన్సల్టేషన్ కూడా పూర్తయింది. మరిప్పుడు డాక్టర్కి పేషెంట్కి మధ్య జరిగిన ఈ సంభాషణను బిల్లింగ్ కోసం ఒక స్టాండర్డ్ ఫార్మాట్లోకి ఎలా మారుస్తారు? ఇక్కడే మనం డేటా ట్రాన్స్లేషన్ అనే స్టెప్లోకి వస్తాం. ఇందులో 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్, డాక్టర్ పేషెంట్ మధ్య జరిగిన సంభాషణ. దీన్ని టెక్నికల్గా ఎన్కౌంటర్ అంటారు. చాలాసార్లు దీన్ని రికార్డ్ కూడా చేస్తారు. సెకండ్, ఆ వాయిస్ రికార్డింగ్ని టెక్స్ట్గా మారుస్తారు. దీన్నే ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఇక ఫైనల్గా థర్డ్ స్టెప్, ఆ టెక్స్ట్ని స్పెషల్ మెడికల్ కోడ్స్గా కన్వర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలకి అర్థమయ్యే ఫార్మాట్ అదే. చూసేరా, ఈ మెడికల్ కోడ్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో? వీటిని మనం బిల్లింగ్ ప్రపంచంలో ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. ఒక చిన్న జలుబు దగ్గర్నుంచి పెద్ద హార్ట్ సర్జరీ వరకు ప్రతి డయాగ్నోసిస్కి, ప్రతి ప్రొసీజర్కి ఒక యునిక్ కోడ్ ఉంటుంది. దీనివల్ల డాక్టర్లకి, ఇన్సూరెన్స్ కంపెనీలకి మధ్య ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా కమ్యూనికేషన్ జరుగుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు మన దగ్గర అంతా కోడ్స్ రూపంలో రెడీగా ఉంది. మరి దీన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి ఎలా పంపిస్తారు? ఇక్కడే అసలు క్లెయిమ్ జర్నీ మొదలవుతుంది. అదే క్లెయిమ్ సబ్మిషన్. ఈ స్టెప్ని చార్జ్ ఎంట్రీ అంటారు. అంటే ఇప్పటిదాకా మనం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా, పేషెంట్ డీటెయిల్స్, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్, మెడికల్ కోడ్స్, వీటన్నిటిని కలిపి ఒక అఫీషియల్ క్లెయిమ్ ఫారంలో ఎంటర్ చేస్తారు. ఇదే క్లెయిమ్కి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్. ఈ క్లెయిమ్ని పంపడానికి మెయిన్గా 3 పద్ధతులున్నాయి. మొదటిది పాతకాలం నాటి పేపర్ క్లెయిమ్, అంటే ఫారం నింపి పోస్ట్లో పంపడం. రెండోది ఇప్పుడు ఎక్కువగా వాడే ఎలక్ట్రానిక్ క్లెయిమ్. ఇది క్లియరింగ్ హౌస్ అనే ఒక థర్డ్ పార్టీ ద్వారా వెళ్తుంది. ఈ క్లియరింగ్ హౌస్ ఏం చేస్తుందంటే డేటానంతా చెక్ చేసి కరెక్ట్గా ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీకి పంపుతుంది. ఇక మూడోది పోర్టల్ క్లెయిమ్, అంటే డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్సైట్లోనే డేటాని ఎంటర్ చేయడమన్నమాట. సరే, అంత పర్ఫెక్ట్గా ఉందనుకుందాం. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ని అప్రూవ్ చేస్తుంది. ఇది బెస్ట్ కేస్ సినారియో అన్నమాట. వాళ్లు పేమెంట్ పంపించడంతో పాటు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్ లేదా ఈఓబి అనే ఒక డాక్యుమెంట్ని కూడా పంపిస్తారు. ఈ ఈఓబి అనేది
మనలో చాలామంది పేషెంట్స్ చూసే ఉంటాం, కానీ దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. సింపుల్గా చెప్పాలంటే ఇది ఇన్షూరెన్స్ కంపెనీ ఇచ్చే ఒక లెక్కల పట్టిక. డాక్టర్ దేనికి బిల్ చేశారు, ఇన్షూరెన్స్ ఎంత కవర్ చేసింది, ఇంకా పేషెంట్ ఎంత కట్టాలి అనే విషయాలన్నీ ఇందులో క్లియర్గా ఉంటాయి. అయితే ఇక్కడే కథలో ఒక ట్విస్ట్. ప్రతి క్లెయిమ్ ఇంత స్మూత్గా అప్రూవ్ అయిపోదు. కొన్నిసార్లు ఈ క్లెయిమ్స్ వాటి జర్నీలో కొన్ని అడ్డంకుల్ని ఎదుర్కొంటాయి. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం ఆర్సీఎం సైకిల్లో చివరి, అలాగే చాలాసార్లు అత్యంత కాంప్లెక్స్ అయిన స్టేజ్కొచ్చాం. అదేంటంటే వచ్చిన సమస్యల్ని పరిష్కరించడం, ఫైనల్ బ్యాలెన్స్ని కలెక్ట్ చేయడం. ఒకవేళ క్లెయిమ్ రిజెక్ట్ అయితే అప్పుడు బిల్లింగ్ టీం యాక్షన్లోకి దిగుతుంది. వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీతో ఫాలో అప్ చేసి అసలు సమస్య ఏంటో తెలుసుకుని దాన్ని సరిచేస్తారు. అవసరమనుకుంటే వాళ్ళ డెసిషన్ని ఛాలెంజ్ చేస్తూ అపీల్ కూడా ఫైల్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యాక ఇన్సూరెన్స్ కంపెనీ తన వంతు చెల్లించిన తరువాత మిగిలిన అమౌంట్కి పేషెంట్కి బిల్లు వస్తుంది. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ తన వాటా చెల్లించేశాక మిగిలిన ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ పేషెంట్ పైకి వస్తుంది. మనందరికీ హాస్పిటల్ లేదా క్లినిక్ నుంచి వచ్చే ఫైనల్ బిల్ ఇదే. చూసారుగా, ఈ క్లెయిమ్ జర్నీ, ఈ మొత్తం రెవెన్యూ సైకిల్ అనేది కేవలం పేపర్ వర్క్ కాదు. ఇది మన హెల్త్ కేర్ సిస్టమ్కి ఫినాన్షియల్ బ్యాక్బోన్ లాంటిది. హాస్పిటల్స్, క్లినిక్స్ సరిగ్గా నడవాలన్నా, డాక్టర్లు మనకు ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా ఈ చక్రం సక్రమంగా తిరగాల్సిందే. సరే, ఇప్పుడు ఈ మొత్తం జర్నీని మనం చూశాం కదా. ఇంత కాంప్లెక్స్గా ఇన్ని రూల్స్తో నడిచే ఈ సిస్టమ్, మన హెల్త్ కేర్ సిస్టమ్ గురించి మనకు ఏం చెప్తోంది? ఇది మనం ఆలోచించాల్సిన ఒక పెద్ద ప్రశ్న. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.